జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2026 సంవత్సరం మే మాసం మిథున రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించింది. ఇదొక్క మాసం మాత్రమే దేవగురువు అయినటువంటి బృహస్పతి గోచారవశాత్తు మీ యొక్క జన్మరాశిలో ఉండబోతున్నాడు. ప్రత్యేకించి గవ ప్రశ్నను అనుసరించి కూడా బృహస్పతి యొక్క తీక్షణమైనటువంటి బలం మాత్రం ఈ మాసం తప్పకుండా మిథున రాశి వారికి ఉండబోతుంది. ప్రత్యేకించి మీ యొక్క జన్మజాతకాన్ని అనుసరించి వ్యయస్థానంలో ఉన్నటువంటి రవి, బుధుడు, లాభంలో ఉన్నటువంటి అంగారకుడు, ఇతర గ్రహాలకు సంబంధించిన స్థితిగతుల్ని గోచారవశాత్తు వచ్చినటువంటి అంశాలని లెక్కేస్తాయి. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా అనుకూలవంతమైనటువంటి అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. శత్రువుల మీద చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని సాధించడానికి మీరు వేసే ఎత్తుగడ, మీరు చేసే ప్రయత్నం తప్పనిసరిగా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మీ దైనందిన జీవితంలో ఎంతో కాలంగా బృహస్పతి బలం ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లేక, నిద్ర ఆహారాలు లేనటువంటి స్థితిగతులు కొన్ని ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వచ్చేటువంటి అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది. అయితే మాత్రం వ్యయస్థానంలో ఉన్నటువంటి రవి, ఇతర గ్రహగతుల యొక్క కారణంగా విరామం విశ్రాంతి లేకుండా ప్రయాణాల్లో ఉండడం, దూర ప్రాంత ప్రయాణాలు చేయటం, ప్రయాణానికి అధికమైనటువంటి ధన వ్యయం అవటం, అంటే డబ్బు ఖర్చు అయిపోవటం, ఈ విధమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి దూర ప్రాంత ప్రయాణాల పట్ల తస్మాత్ జాగ్రత్త. వాహన సంబంధమైనటువంటి విషయాల్లో ప్రమాదాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సరైనటువంటి వృత్తి ఉద్యోగం లేదు, లేదా వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అనుకున్నటువంటి వెసులుబాటు కలగట్లేదు అన్నటువంటి మీకు ఈ మాసం మధ్య నుండి చాలా యోగదాయకమైనటువంటి పరిస్థితులు, అనుకూలవంతమైనటువంటి అంశాలు, యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరేమాత్రం ఆలోచించకుండా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయొచ్చు. చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క దైనందిన జీవితం ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మీడియా, సోషల్ మీడియా, సాంఘిక మాధ్యమాల ద్వారా మీ వృత్తి వ్యాపారం విస్తరిస్తుంది, లేదా వాటి ద్వారా మీకు గొప్ప పేరు ప్రఖ్యాతలు కూడా లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్త. సుదీర్ఘమైనటువంటి ప్రయాణాలు, దూర ప్రాంత స్థితిగతుల వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి దూర ప్రాంత ప్రయాణాల పట్ల మాత్రం కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మొండితనం, పట్టుదల, కఠినమైనటువంటి సమయాల్లో కూడా సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి మీ యొక్క ఓర్పు, నేర్పు మిమ్మల్ని చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది. స్థిర చరాస్తులకు సంబంధించిన విషయం, అమ్మకం కొనుగోలుకు సంబంధించిన అంశాలు యోగదాయకమవుతాయి. కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు, యజమాని స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో మీకు సహాయం చేయడంతో పాటుగా వాళ్ళ యొక్క వైభవాన్ని కూడా పెంచేటువంటి విధంగా మీ యొక్క చర్యలు తప్పకుండా ఉండబోతూ ఉంటాయి. సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. సంతానం కోసం సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. వాళ్ళకు సంబంధించినటువంటి విద్యా, ఉద్యోగం, బాధ్యతలకు సంబంధించినటువంటి అంశాల్లో
మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ రాశిలోని విద్యార్థులు చాలా ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతని మీరు పొందుతారు. సమాజంలో మీకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి. పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగం కోసం లేదా ప్రఖ్యాతి కలిగినటువంటి కళాశాలలో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకి చాలా యోగదాయకమైనటువంటి మాసంగా మనం ఈ మే మాసాన్ని చెప్పచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి ఫలితం ఉంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. అద్భుతంగా ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజా సంబంధమైనటువంటి పదవులు లభిస్తూ ఉంటాయి. పైనున్నటువంటి వ్యక్తులు, అధికారులు లేదా మీ పైనున్నటువంటి వ్యక్తుల యొక్క అనుకూలతను పొందటం, వాళ్ళ ఆత్మీయ స్నేహం వల్ల పురోగభివృద్ధి లభించేటువంటి అవకాశం రాజకీయపరమైనటువంటి రంగంలో వాళ్ళకి తప్పకుండా లభించేటువంటి అవకాశం ఉంది. కొంత మొండితనం, పట్టుదల, అవిశ్రాంతంగా ప్రయాణాలు చేయటం వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక పంచమిక రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షని మెడలో ధరింపజేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తీక్షణమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలే కాదు, ప్రయాణ సంబంధమైనటువంటి విషయాల్లో దుర్ఘటనలు నివారించబడతాయి. ప్రత్యేకించి తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం కూడా స్నానం చేయటం వల్ల నిరాశ, నిస్పృహల నుంచి బయటపడటంతో పాటు ఖచ్చితమైనటువంటి సమయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతమవుతాయి. ఈ నిర్ణయాలు సానుకూలవంతమైన ఫలితాలకు కారణమై యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవన గమనం ఉండడానికి తోడ్పాటునిస్తుంది. కాబట్టి ఈ ప్రయత్నాలు తప్పకుండా చేయండి. సానుకూలవంతమవుతుంది, యోగదాయకమవుతుంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గణపతికి గరికమాలను అందజేసే ప్రయత్నం చేయండి. గణపతికి గరికమాలను అందజేసి బెల్లాన్ని నివేదించటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. ఆగిపోయినటువంటి పనులు శరవేగంగా పూర్తయ్యేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.